ప్రభునందు ప్రియమైన వారులారా, గడిచిన వారంలో దేవుని హస్తము అనేటువంటి చక్కటి అంశం మీద చాలా వాక్యాలు మనం విన్నాం. ఈరోజు కూడా అదే సంగతులను మనము లేక అదే అంశం మీద మనము ఈరోజు రెండవ భాగాన్ని కొన్ని నిమిషాలు చెప్పుకోవడానికి మనము ఇష్టపడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు చదవండి 6వ వచనం. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఇది మూలవాక్యం. పేతురు భక్తులందరికీ చెప్తున్న విషయం ఏమనంటే, దేవుడు తగిన సమయంలో మిమ్మలను హెచ్చించినట్లు ఏం చేయమంటున్నాడు? ఆయన బలిష్టమైన యొక్క చేతి కిందకి రండి అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ఆయన చేతి కిందకి రండి. ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఎప్పుడైతే దేవుని హస్తాల కిందకి వస్తామో, దేవుని యొక్క చేతుల కిందకి వస్తామో, వచ్చేటువంటి వారు లేక వస్తూ ఉన్నవారు, వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏంటండి దేవుడు తగిన సమయంలో వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు అని రాయబడింది. మనము ఒకసారిగా ఎప్పుడు హెచ్చించబడలేము కదా. ఒకసారిగా మనము గొప్పలు అయిపోలేము. ఒకవేళ అవ్వాలి అనుకుంటే అది దేవుడు చేస్తేనే అవుతాం తప్ప మనంతటా మనము అవ్వాలని ప్రయత్నం చేస్తే అవ్వలేము. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సంఘము దేవుని బలిష్టమైన చేతుల కిందకి రావడం మంచిదని నేను చెప్తూ ఉన్నాను. దేవుని చేతుల క్రింద ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే, ప్రియులరా, ఆ చేతుల క్రింద నువ్వు ఉన్నాను అని అనుకుంటే మంచిదే. కానీ ఆయన యొక్క చేతుల కింద లేకపోతే రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక గత వారంలో దేవుని హస్తము అనే అంశం మీద మాట్లాడినప్పుడు యేసయ్య బలిష్టమైన రెక్కల లేక ఆయన బాహువులు కిందకి వచ్చినండి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేశాడంటే బానిసత్వాన్ని నుంచి విడిపించాడు. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి యేసుని ఎరుగగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఒక బానిసత్వంలో ఉన్నారనే విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే యేసుని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎవరి చేతిలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు అని అంటే, వాళ్ళు సాతాను అనేటువంటి వాని యొక్క మరి చేతుల కింద బానిసలుగా ఉన్నారు. కనుక అలాంటి వారందరూ కూడా విడిపించబడాలి. అలాంటి వారు విడిపించబడాలి అని అంటే మనము యేసుక్రీస్తు ప్రభుని వారికి పరిచయం చేయాలి, లేక వారి కొరకై ప్రార్థన చేయాలి. ప్రియమైన వారులారా, ఈ రోజు కూడా దేవుడు నిన్ను అంటున్నాడు,
ఈరోజు మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటి అంటే, ఆయన బలిష్టమైన రెక్కల కిందకి వచ్చిన వారికి తగిన సమయంలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో యెషయా తన ప్రజలైన వారికి దేవుడు మాట్లాడమని చెప్పి పంపించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచ కాదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాదు అనే విషయం యెషయా చెప్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అటు ఇటు మార్చడం కనుక యెషయా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షింపనేరకుండినట్లు నిన్ను కానీ నన్ను కానీ లేక దేవుని భక్తులు ఎవరైనా కానీ ఉన్నారు, రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచ కాదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క దినాలలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటి అంటే, యేసు ప్రభువారు సువార్త చేసి వెళ్ళిపోయిన తర్వాత యేసు శిష్యులు ఏం చేశారంటే, ఒక దోణి తీసుకుని సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసా? సముద్రమునకు మయాన వచ్చిన తర్వాత వారు ఉన్నట్టు దోణి మీద సముద్రము యొక్క అలల తాకిటికి వాటర్ వస్తుంది. రెండోది, ఆకాశం చూస్తే మబ్బు పట్టింది, గాలి భీకరంగా వేస్తుంది. ఈ దోణిని ముందుకు నడిపించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, వెనక్కి నడిపించాలో అర్థం కావట్లేదు. మధ్య చిక్కిపోయి ఉన్నారు. మధ్యలో వాడు ఇరుక్కుపోయినట్లుగా వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు. మీరు వినండి దేవుని పిల్లలారా, దోణి నీ జీవితానికి గుర్తుగా ఉంది. మళ్ళా చెప్తున్నాను, దోణి ఎవరో కాదు, నువ్వే. దోణి నేనే. సముద్రం ఈ లోకం. ఈ లోకంలో అనేబడినట్టు సముద్రంలో నువ్వు అనేది నేను అనేది మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ దోణి ఏ విధంగా అయితే సముద్రంలో ప్రయాణం చేస్తుందో అలాగా మనం ప్రయాణంలో ఉన్నాం. హఠాత్తుగా మనకి లేక ఇక్కడ దోణికి ఏం జరిగిందంటే, తుఫాను రావడం, గాలి రావడం, అలల పొంగడం, ఆ అలలేమో లేచేమో ఆ కెరటాలన్నీ కూడా ఆ దోణిని కొట్టడం, వాళ్ళు ప్రమాదమైన పరిస్థితుల్లో ఉండడం మనం చదువుకుంటాం. అయితే నేను చెప్తాను దేవుని పిల్లలారా, ఈ రోజున క్రైస్తవ సోదరులైనట్టు మీరు ఒక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది, అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నామలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు, నా నామలో ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. వరదలెన్నో వచ్చినా వెనకను, అలలెన్నో కొట్టినా అదరదు, వరదలెన్నో వచ్చినా వెనకను, అలలెన్నో కొట్టినా అదరదు, ఆగిపోయి
బయలుదేరుచున్నది. గట్టిగా గట్టిగా తప్పకుండా వస్తున్నాడు. ఒకసారి వస్తున్నాడు, చూస్తున్నాడు. నూతన దారిలో పోతున్నది, సుడిగుండాలెన్నో తిరుగుతున్నది. వచ్చిన వారు పాడాలి, వచ్చిన వారు పాడాలి. సూర్యుడైన ఆగిపోయాడు, చుక్కాలి మాత్రం సాగిపో. గట్టిగా తమిళ తెలిసి నా నామను వేసుకున్నాడా? ఈ నామను వేసుకున్నాడా? నవరాత్రి జాములో నడిసిన, నడిసాగా మధ్యలో నిలిసిన, నడిచాము రాత్రిలో, నడిసాగా మధ్యలో నడిపించిన నాయకుడు, అత్తరికి నన్ను చేర్చునా. ఆమేన్. వస్తే బాగుంది అంటే రాని వస్తుంది. అంతేనాగా బయలుదేరుచున్నది, అందులో చూస్తున్నాడు, రామలో చూస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లరా, వీళ్ళు ప్రయాణం చేస్తున్న దేవుళ్ళు చేస్తున్నాడా? చాలాసార్లు యేసు ప్రభు ఉన్నాడు, వారితో కలిసి యేసుతో కలిసి వారు ప్రయాణం చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు వెళుతూ ఉన్న దోణిలో యేసు లేడు. అంటే యేసు లేని దోణిలో అలలు వస్తాయా? యేసు లేని యొక్క దోణిలో కెరటాలు వస్తాయా? యేసు లేని దోణిలో ఉప్పెనలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? యేసు లేకపోతే ఆ దోణిలో ఆ దోణి పరిస్థితి దేవుని పిల్లగా ఎలా ఉంటుంది అంటే, మనం చూస్తే ఆ దోణిలో యేసు లేడు గనుక ఆ దోణిలో ఏముందో తెలుసు అంటే, ఆ దోణి ఏ పరిస్థితిలో ఉంది అంటే కష్టంలో ఇరుక్కుపోయింది, బాధల్లో ఇరుక్కుపోయింది, సముద్రంలో ఏం చేస్తుందో చుట్టేస్తుంది. అప్పుడు ఏ పక్కకి వెళుతుందో తెలియదు, ఎటు తిరిగి పడుతుందో తెలియదు, ఎక్కడ పడుతుందో తెలియదు, ఎవరు అసలు బయటకు వస్తారో లేదో తెలియట్లేదు. ఆ పరిస్థితిలో ఆ దోణి ఉంది. ఆ దోణిలో ఎవరు లేరు? యేసు లేడు. యేసు లేని దోణిలో చెప్పండి, చెప్పాలి, యేసు లేని దోణిలో ఏంటి? కష్టాలు ఉంటాయా? అమ్మో, చెప్పరేంటండి? యేసు లేని దోణిలో కష్టం ఉంటుందంటే, కష్టం ఉందన్నారు అనుకో ఏం చెప్తారు, కష్టాలు లేవు అన్నారు అనుకో ఏం చెప్తారు పాస్టర్ గారు. సరే కానీ యేసు ఉన్న దోణిలో, యేసు లేని దోణిలో కష్టాలు ఉంటాయి. కానీ యేసు ఉన్న దోణిలో కూడా కష్టాలు ఉంటాయి. యేసు ఉన్న దోణిలో కూడా కష్టాలు ఉంటాయి. మీకు అర్థమైందా? చాలాసార్లు యేసు నమ్మావు కదా, నీ కష్టాలేంటి అని అనేది మనుషులు ఉంటారు, లేకపోతే మనమే అనుకుంటూ ఉంటాం కదా. యేసు లేని దోణిలో కష్టాలు ఉన్నాయి. యేసు లేని దోణిలో ఆపదలు ఉన్నాయి. యేసు ఉన్న దోణిలో కూడా కష్టాలు ఉంటాయి.
ఒక రోజు యేసు ప్రభుతో కలిసి వాళ్ళు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు కూడా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. హఠాత్తుగా ఏం చేసిందో తెలుసండి, ఆకాశం మారింది, సముద్రం మారింది, కెరటాలు కొడుతున్నాయి. ఆ అలలన్నీ కూడా, నీళ్ళన్నీ కూడా ఎక్కడ కొడుతున్నాయంటే యేసు ఉన్న దోణిలో కొడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమనుకుంటారు? యేసు ఉన్న దోణిలో అనగా అలలు కొడతాయి. యేసు లేని దోణిలో కూడా చెప్పండి. కానీ యేసు లేని దోణిలో కొట్టిన అలలు ఒక రకంగా ఉంటది. యేసు ఉన్న దోణిలో అలలు కొట్టింది అనుకోండి, కాంచేపుడుగో కూంచేపుడుగో నిన్ను కాపాడడానికి ఆయన ఎక్కడ ఉన్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా ఏం జరిగిందంటే అలలు కొడుతున్నాయి, చచ్చిపోయే పరిస్థితులు ఉండగా చూడండి, అల్లంత దూరాన సముద్రంలో ఇలా చూడండి, అల్లంత దూరాన ఎవరో నడిచేస్తున్నట్లుగా కనిపించారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. తెల్లని బట్టలు వేసుకున్నారు, ఆ నీటి మీద నడిచేస్తున్నారు. వీళ్ళకేమో పోలిక కనబడట్లేదు, నడిసొచ్చినట్లుగా కనబడుతుంది, ఎవరో వస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ అలలు పొంగుతున్నాయి, సముద్రం పొంగుతుంది. ఆ పొంగికేమో వాటర్ పైకి లెగుతూ వల్ల వాళ్ళకి ఆ వస్తున్నది ఎవరో అర్థం కాకుండా ఉంటూ ఒకడంటాడు భూతం వస్తుంది అంటాడు, మరొకడు దెయ్యము అంటాడు. చూడండి, ఈ పరిస్థితుల్లో ఉంటుండగా యేసు ప్రభు పిలిచి అంటున్నాడు, పేతురు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలలు కలిగిన ఆ దోణిలో ఒక స్వరం వినబడుతుంది. అక్కడున్న వారికి ఒక స్వరం వినబడుతుంది, పేతురు, దేవుని పిల్లలారా, నువ్వు కష్టాలలో ఇరుక్కుపోయి, బాధల్లో ఇరుక్కుపోయి, సమస్యల్లో ఇరుక్కుపోయి, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి, అయ్యో నన్ను లేపేటువంటి వారు లేరే, నన్ను రక్షించేవారు లేరే, నన్ను రక్షించడానికి ఏ హస్తము సహాయము లేరే, ఏ యొక్క హస్తము, ఏ యొక్క బాహుబలము, ఏ యొక్క సహాయము చేతులు నాకు లేనే అని అనుకుంటున్న సమయంలోనే దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలను ఆదుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు అంటున్నాడు. పేదలు అంటున్నాడు, ఎవరు స్వరంగా ఉన్నట్టండి? స్వరం యేసు ప్రభుది. మనిషి చూసుకునే మనిషి ఏమో ఎలా ఉన్నాడో కనపడలేదు. అప్పుడు అంటాడు, పేతురు అని పిలువగా వీళ్ళందరూ అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎవరు నడిచొస్తుంది నేనే అని చెప్పగా పేతురు అంటున్నాడు, నువ్వే అయితే నేను కూడా నీ వలే నీటి మీద నడిచినట్లుగా, నీటి మీద నడిచేటట్లుగా నాకు సహాయం చేయి. రా, పేతురు ఏమన్నాడు, రా అన్నాడు. చాలా ధైర్యం చేశాడు, చాలా ధైర్యం చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే నీటి మీద అడుగు పెట్టాడు. ఒక అడుగు వేశాడు, 2 అడుగులు వేశాడు, 3 అడుగులు వేశాడు. అప్పుడు పర్వాలేదని అనుకున్నాడు, నడవడం ప్రారంభించాడు, యేసు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. యేసు దగ్గరికి రావాలి, వస్తాడు అనేటప్పటికి ఒక్కసారిగా ఈ పేతురు ఏం చేశాడో తెలుసా? తన ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. ఏమి, నేనా నీటి మీద నడిచొచ్చానా? నేనా? వెనకాల స్వరాలు కొడుతున్న పేతురు బానే నడిచేద్దారా అని తన శిష్యులైన వారు వెనకాల దేవుళ్ళు ఉన్నవాళ్ళు అంటుంటే వెళ్ళిపోతున్నాడు అంటున్నట్లుగా మాట్లాడుతున్నాడు, నడుచుకుంటూ వెళుతున్నాడు. తన అభిప్రాయం యేసు దగ్గరికి వెళ్ళడానికి మారుతుంది. దేవుని స్తోత్రం కలగలిగాక. దేవుడు మనం దీవించాలనుకున్నప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు మన అభిప్రాయాలని మనం మార్చేసుకుంటాం. మొత్తం అని ఏమైపోతే తెలుసండి, నేల కొట్టినట్టుగా అయిపోతుంటే మనం చాలాసార్లు విశ్వాసుల జీవితాలు ఇలాగే ఉంటాయి.
దేవుని దగ్గరికి వస్తాం. దేవుని అనగా దీవించే దగ్గరికి అనగా తన హస్తాల దగ్గరికి తన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది, మన అభిప్రాయాలు మార్చేసుకుంటాం. అన్ని మనం సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, ఇలాగ ఎన్నెన్నో అన్ని మన సొంత ఇలాగా చూస్తాం. ఎక్కడ చూస్తాం అని యేసు వైపు చూసిన మనం ఆ కాంచేపు యేసు వైపు చూసిన మనం ఒకసారి ఎవరి వైపు చూస్తామంటే తెలుసా, ఈ గాలి వైపు చూస్తాం, సముద్రం వైపు చూస్తాం, వలల వైపు చూస్తాం, ఇలా లోపల వైపు చూస్తాం. అది జరిగింది ఎక్కడ? పేతురు దగ్గర. అప్పుడు దాకా బాగానే చక్కగా వెళ్ళాడు, నడిచి వెళ్ళాడు. యేసు దగ్గరికి వెళ్ళగానే యేసుని చూడటం మానేశాడు, ఈ లోకాన్ని చూశాడు, సముద్రంలో దిగిపోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్తాను. దిగిపోతున్నాడు. అప్పుడు పేతురుకు మన పేతురు ఏమైపోతాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. అక్కడ ఏముందో తెలుసా, యేసయ్య తన హస్తమును పట్టుకుని పేతుర్ని ఆ సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని పైకి తీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి అంటారు, స్తోత్రం చెప్పండమ్మా. యేసయ్య మునిగిపోతున్న పేతుర్ని తన హస్తముతో పైకి లేపాడు. చూసారా, తగిన సమయంలో ఆయన బలిష్టమైన రెక్కల కిందకు వేస్తూ దేవుడు తన పిల్లలైన వారిని మునిగిపోతున్నా, సముద్రంలో అలా దిగిపోతున్నా, ఈ లోకంలో కూలిగిపోతున్నా వాడు ఏం చేస్తాడో తెలుసు అంటే, తన బలిష్టమైన రెక్కల కింద తన హస్తముల చేత పైకి ఆయన లేపే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఇచ్చిందా? హల్లెలూయా. ప్రియులుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. చూద్దాం. 15వ అధ్యాయం నిర్గమకాండం. ఏంటమ్మా చదవండి. యెహోవా నీ ప్రజలు అందరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అందరికి చేరు వరకు ఏం చేతండి? బాహు అంటే చేయ, బాహువులు అంటే చేతులు. నీ బాహు బలము చేత పగవారు రాతి వలె కదలకుందురు అంటున్నాడు. ఇక్కడ విన్నారా? ఇక్కడ ఈ వాక్యంలో నిర్గమకాండము 15వ అధ్యాయం 16వ వచనములో ఇశ్రాయేలీల ప్రయాణము నిమిత్తమై కనబడుతుందండి గొప్ప విషయాలు. వీళ్ళు ఎర్ర సముద్రము దాటిన తర్వాత మోషే యొక్క అక్క మిరియాము ఒక పాట పాడడం ప్రారంభించింది. దేవునికి ఒక గానము చేయడం ప్రారంభించింది, ఒక పాట. ఆ పాటలో ఉన్న దేవుని మాట ఏంటంటే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకును, అంటే అద్దరికి చేరడం అంటే ఎర్ర సముద్రంకు అవతలకి చేరు వరకును నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకును. ఎవరు సంపాదించిన ప్రజలు అంటే దేవుని పిల్లల. ఎంతమంది నేను సంపాదించాను, అంతమంది నేను సంపాదించాను అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ ఒకవేళ నువ్వు సంపాదించినట్లయితే వాళ్ళు ఎవరంటే దేవుని ప్రజలు కదా. నీవు సంపాదించిన ఈ ప్రజలు అందరికి చేరు వరకును నీ బాహువుల చేత వాళ్ళు కాపాడము. శత్రువులు తగులుకొస్తున్నారు. తగులుకొచ్చే శత్రువులందరూ నువ్వేం చేస్తావో తెలుసా? వీళ్ళందరికి చేరే వరకు శత్రువులందరినీ కూడా రాతి వలె కదలకుండా. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. మన సాల్మన్ రాజు వెళ్తా ఒక పెద్ద బండ ఒకటి ఇంటికి వెళ్తా తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి ఒక పెద్ద బండ తెచ్చి అక్కడ ఆడేసాడు అనుకోండి, రోడ్డు మీద పక్కన ఎక్కడో.
ఆ బండ అక్కడే కదలకుండా ఉంటుంది. ఇంకా కదిలే పరిస్థితి ఉండదు. మీరు గమనించండి, హైదరాబాద్లోను ఇలాగా కొన్ని పట్టణాలలో పెద్ద పెద్ద బండ పెద్ద పెద్ద చర్చ్ అంతా ఉంటాయి బండలో, కానీ కింద మాత్రం ఎంత ఉంటుంది, అది చేయంత ఉంటుంది. కానీ ఏ పక్కగా పడినా ఎన్ని కుటుంబాలు ఇల్లు నాశనం అయిపోతుంది తెలియదు కానండి, కానీ అది అలా కదలకుండా ఉంటుంది. అది ఇక్కడ అంటున్నాడు, ఎవరు మిరియాం అంటుంది, నీ ప్రజలు అవతలికి చేరే వరకు ఎర్ర సముద్రం దాటే వరకు నీ ప్రజలకు శత్రువులు ఎవరై ఉన్నారో వారు నీ శత్రువులు కనుక ప్రభువా, వారిని ఏం చేసావో తెలుసా, నీ బాహు అనబడిన అస్తము చూసావా, దాని చేత వారు రాతి వలె కదలకుండా వాళ్ళు ఏం చేసావు, అక్కడే ఉండిపోయారు, కదలే. తిరిగి నువ్వు వాళ్ళని విడుదల చేసే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు తప్ప పారిపోవడానికి కానీ వెనక్కి వెళ్ళిపోవడానికి కానీ మమ్మల్ని చంపడానికి కానీ వాళ్ళు రాకుండా రాతి వల్ల ఏం చేసేవాళ్ళని. చదువుదాం 13వ అధ్యాయం 13వ అధ్యాయము అందులోనే నిగమకాండ 13 నుంచి 17 వరకు ఒక జాగ్రత్తగా చదవండి ఒకసారి, కనబడి చూడండి ఒకసారి. మరియు పరో ప్రజలను పోనీయగా, నిగమకాండము 13వ అధ్యాయం 17వ వచనం దొరికిందమ్మా మీకు? దేవుడు ఈ ప్రజల యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారు నడిపింప లేదు. వింటున్నారా? ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడంటే 40 రోజుల్లో కానాను దేశానికి వెళ్ళిపోవచ్చాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళని అలాగే తీసుకెళ్తే మధ్యలో యుద్ధాలు జరుగుతాయి, ఆ యుద్ధాల్లో చాలా మంది చచ్చిపోతారు. ఎందుకంటే ఆ యొక్క రాజ్య మార్గం గుండా ఆ యొక్క దేశాల గుండా వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే మా దేశాన్ని సుదృఢించుకుంటారేమో లేకపోతే స్వాధీనం చేసుకుంటారేమో అని భయంతో ఏం చేస్తారంటే వాళ్ళు యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ఇక జనం చచ్చిపోతారు. కానీ అలా నడిపించుకోకుండా ఎలా తీసుకెళ్లాలనుకున్నాడు, వీళ్ళని సముద్ర మార్గాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యుద్ధాలలో చచ్చిపోతారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలిళ్ళు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు కనుక చాలా ఒత్తిడి అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్దామని దేవుడు ఆలోచించి నడిపిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు చూడండి ఎర్ర సముద్ర మార్గం ముందు నడిపించాడు. ఇశ్రాయేలు యుద్ధ సన్నిధులై ఐగుప్తులో నుండి వచ్చి మరియు మోషే యేసోపు ఎముకలు తీసుకుని వచ్చెను. అతడు దేవుని చెము దర్శించును. అప్పుడు మీరు నా ఎముకలను అవును చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు చుక్కోతులో నుండి ఐగుప్తు దేశంలో చుక్కోతులో నుండి ప్రయాణమైపోయి అరణ్య మార్గం దగ్గర ఏతాములో దిగిరి వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వెలిగించుటకును రాత్రి వేళ అగ్ని స్తంభమును ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చారటండి. ఆయన పగటి వేళ మేఘస్తంభం వలెను రాత్రి వేళ అగ్ని స్తంభం వలెను ప్రజల ఎదుటను ఏం చేశాడు? తొలగింపలేదు. ఏమంటే ఇక్కడ మేఘస్తంభము అని రాశాడు, రెండోది అగ్ని స్తంభం అని చెప్పాడు. రాత్రి మాటలేమో ఇశ్రాయేలుకి ఎలా ఉండదండి? అగ్ని స్తంభం. అంటే రాత్రి మాటలు ప్రయాణం చేయాలంటే మనకి అరణ్యంలోంచి, ఎడారిలోంచి, సముద్రాల్లోంచి, కొండల్లోంచి, లోయల్లోంచి వెళ్ళాలంటే అక్కడ లైట్లు ఉంటాయా? ఉండవు. కనుక తన ప్రజలు నడిపించడానికి
ఏం చేశాడు? అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళ ముందు ఉండి వెనక ఉండి ఏం చేశాడో తెలుసండి? గొప్ప ఎలుగు. ఈ రోజున మనం పగలు ఎలా ఉంటాయో అలాగే కొన్ని పట్టణాల్లో ఏముంటుందో తెలుసండి, అక్కడ ఎలుగు ఉంటుందండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు ఒక పాములు కానీ, ఒక ఎలుగుబంటులు కానీ, ఒక సింహాలు కానీ, లేకపోతే ఒక క్రూర మృగాలు కానీ ఏమి కూడా వాళ్ళని జోలికి రాకుండా వారికి అగ్ని స్తంభం వల్లే వాళ్ళ ముందు ఎలాగో తెలుసండి, వారికి పాదముల దగ్గర నడుస్తుండగా ఏం జరిగిందో తెలుసండి, ఒక ప్రయాణం కొరకే కారుకు లైట్లు ఉన్నట్టు, మోటార్ సైకిల్ లైట్లు ఉన్నట్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలో నడిపించాడంటండి. మరి మంచిదండి రాత్రి. మరి పగలు మేఘ స్తంభం ఏంటండి? అది ఇంటికండి పాస్టర్ గారు అంటారా? పగలు ఏం కలుగుతుందండి? ఎండ. ఇంకా వాళ్ళు నడవడమే, దేవుడు చెప్పేదాకా నడవడమే, ఇంకా ఆగడం ఉండదండి. దేవుని యొక్క ఏమండి, దేవుడి మేఘము ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఆగాలి. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ఆగడానికి లేదు. నెలలైనా, వారం రోజులైనా, 10 రోజులైనా, సంవత్సరమైనా ఆ మేఘం నడిచిన చేపు మేము నడవడమే. చూడండి ఎంత గొప్ప విషయమా! నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత ఓపికిచ్చాడో ఆ లెక్క నడక. అయితే ఇప్పుడు పగలు నడిచినప్పుడు ఏముంటుందండి? ఎండలు, భయంకర ఎండలు. ముసలోళ్ళు ఉన్నారు, ఆ ఎండకి ఏమైపోతారు? చచ్చిపోతారు. ఏమండి, చిన్నపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉంటారు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఎండ దెబ్బ తగలకోకుండా దేవుడు ఏం పంపించాడు? ఇప్పుడు టైం ఎంతది? 2 ఉంది. 2 అంటే ఎండ ఎలా ఉండాలి చెప్పండి? 2 అంటే ఇప్పుడు 2 అయింది అంటారు మీరు. 2ంటికి అనగా ఎలా ఉండాలి ఎండ? ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఎండ ఉందా? సరే, ఎంత చల్లగా ఉందో. అంటే ఆ ప్రజలకు మేఘస్తంభం అంటే ఇలాగే అని ఎండ తగలకోకుండా వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, బారులు తీరి నడుస్తున్నారో, వాళ్ళు వెనకాల మొదలుకో ముందు వరకు, ముందు నుంచి వెనక వరకు ఎన్ని లక్షల మంది అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే పైన గొడిగి ఎలాగా ఉంటుందో అలాగా మేఘం అంటే వాళ్ళ పైన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎండ తగ్గుతుంది అంటారా వాళ్ళకి? దేవుని స్తోత్రం చెప్పండి. కనుక పగలు వాళ్ళకి మేఘస్తంభం ఇంటిగా తెలుసండి, వాళ్ళు వడదెబ్బ తగలకోకుండా, వారి పిల్లలు కానీ వారి యొక్క ముసలి వాళ్ళు కానీ చనిపోకుండా, వాళ్ళు నేర్చబడకోకుండా చల్లని వాతావరణం ఇచ్చేది మేఘం. హల్లెలూయా. ఏమండి, అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటో తెలుసా? 14వ అధ్యాయంలోకి వచ్చేస్తే దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించుదాం. ఎక్కడో తెలుసంటే ఒకసారి వచ్చేయండి వాక్యంలోకి. 14వ అధ్యాయంలోకి వచ్చి ఏంటి 14వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసంటే, ఇశ్రాయేలీలు ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసంటే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఎవరొస్తున్నారో? ఐగుప్తీయులు వస్తున్నారు. గమనించండి, వీళ్ళను ఎదురెళ్తున్నారు. వెనకాల ఫరో ఏం చేశాడో తెలుసండి? ఇశ్రాయేలీయులను వెళ్లకుండా వాళ్ళు చంపడానికి సైన్యాన్ని పంపించాడు. రథాన్నిచ్చి పంపించాడు, సైన్యాన్నిచ్చి పంపించాడు. నేను సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే కొన్ని మైళ్ళ దూరంలో ఐగుప్తీయుల యొక్క రథాలు కనబడుతున్నాయి. అప్పుడు వెనక్కి తిరిగి చూడగానే రథాలు, ఎదురు చూడగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ప్రయాణం సాగడానికి అవకాశం లేదు. వెనక్కి వెళ్దామంటే అది వస్తుందండి, ఆ యొక్క ఐగుప్తీయులు మనం చంపేస్తారు అనేటువంటి భయంతో ఏడుస్తుండగా వాక్యం ఏముందో తెలుసా? మోషే ఒక మాట చెప్తున్నాడు. అట్టినాడు ఏమన్నాడు? 13వ వచనం చదివితే ఏమన్నాడు తెలుసా? అందుకు మోషే భయపడకూడదు,
యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణ మీరు ఊరకై నిలబడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులక మీదట మరి ఎన్నడూ ఉండరో చూడరో అని దేవుడు మాట్లాడుతాడు మోషేతో. మీరు భయపడకండి, నిన్ను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలుగా చెందిన మోషేతో చెప్పాడు. తర్వాత చదువుకోండి, మీకు ఇందులో అర్థమవుతుంది. ఆ సముద్రం గుండా ఏమైపోతున్నా, ఎర్ర సముద్రం కూడా ఇశ్రాయేలు ప్రయాణం అవుతూ వెళ్ళిపోతున్నారో ఏం జరిగిందో తెలుసా? వారు సముద్రం దాటేశారు. దాటేసిన తర్వాత జరిగిన విషయం అమ్మా, అక్కడ ఏంటి దుడ్డేపునా హడావిడి. ఒకసారి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రార్థన లేకుండా. ఒకసారి అమ్మగడ్డ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువుని ప్రేమేంటి వాళ్ళారా గమనించండి. ఐగుప్తీయులు ఒక పక్క నుంచి వస్తూ ఉండగా ఎర్ర సముద్రం దాటుతున్న ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటేశారు. ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మనం చదివితే 18వ వచనం చదువుదాం. నేను ఫరో వలను అతని రథముల వలను అతని ఏంటండి అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఆ మేఘస్తంభంలో వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచింది. ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందటండి? ఆ యొక్క మేఘస్తంభం ఉంది చూసారా, ఆ స్తంభం అయిపోయిందంటే వస్తుందంటే ఆ రథాలకును ఫరో సైన్యానికి ఆ పక్క ఈ పక్క ఏమైపోయింది, ఒక గోడలాగా నిలిచిపోయిందంటండి. వెళ్ళడానికి లేదు, చెప్పండి, ఇటు వెళ్ళడానికి లేదు. ఈ మేఘస్తంభం వెళ్ళేదాకా వాళ్ళు వెళ్ళడానికి లేదు. అంటే వాళ్ళు ఏమైపోయారు? రాత్రి వలె ఉండిపోయారు అక్కడ. మీకు అర్థమవుతుందండి? అదే పాడుతుంది ఎవరు? మోషే అక్క మిరియాం అదే పాడుతుంది. ఏమని? నీ ఇశ్రాయేలీయుల బాహుబలము చేత సముద్రము దాటించే వరకు కూడా నీ శత్రువులైన వారు లేక, ఇశ్రాయేలీ శత్రువులైన లేక, నీ ప్రజల శత్రువులైన వారిని అనగా ఏం చేసావో తెలుసా? రాతి వలే కదలకుండా ఉండిపోయారు. అంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటారు కదా, పాత సినిమాలు. అందులో ఏదైనా ముట్టుకుంటే ఏమైపోతారు? రాయి అయిపోతారు. అలా రాయి అయిపోయారు అనుకుంటున్నారు ఇక్కడ. అంటే రాయి అయిపోవడం కాదండి, ఒక రాయి ఒక చోట వేస్తే ఎలాగ కదలకుండా ఉంటుందో రాతి వలె, ఆ రాతి వలె కదలకోకుండా ఎలా ఉందో అలా ఉండిపోయింది. ఉండిపోయారంటే వాళ్ళు ప్రయాణం చేస్తుండగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటే వరకు కూడా ఇటు పక్కన అటు పక్కన వాళ్ళు కదలకోకుండా గోడ వలె చుట్టూ కూడా మేఘం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు బంధించేస్తుంది. నేను అనుకుంటున్నాను వాళ్ళు ఇలాగ దగ్గరగా, అంటే మొత్తం అన్ని దగ్గరగా, అంటే ఇలా ఉండిపోయి ఉంటుంది, కదలడానికి లేదు, ముందుకు రావడానికి అంత దగ్గరికి నొక్కేస్తుంటారు మేఘం. గెడదామంటే కుదరదు, ఆ పక్కకి వెళ్దామంటే కుదరదు, ఈ పక్కనకి వెళ్దామంటే కుదరదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారికి ఇడికెల వచ్చే వరకు కూడా ఒక రాయి ఎలాగైతే బిగిసిపోయి లేకపోతే కదలకోకుండా అది ఎలా ఉంటుందో అలాగా ఉన్నారు. ఎవరు తెలుసంటే దేవుని శత్రువులైన పగవారైన ఐగుప్తీయులు. అదే అంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. కనుక అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయులైతే దేవుని హస్తము చేత ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో మనకి ఏం కనబడుతుందో తెలుసంటే విజయమును కలగజేసినట్టు దేవుని హస్తం కనబడుతుంది. ఇశ్రాయేలుకి విజయము కలగజేసినట్టు దేవుని హస్తము కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 89వ కీర్తనలో ఒక మాట ఉంది, అది చదవండి. 10వ వచనం చదవండి. సంపబడిన దానితో ఏంటంటే సంపబడిన దానితో సమానముగా నీవు
రహాబును ఐగుప్తును ఏం చేసావంటే నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టుటివి. వింటున్నారా? మీరేముంది ఇక్కడ కలిగిన మాట ఏంటో తెలుసా? దేవుని పిల్లలారా అర్థం చేసుకుందాం. 9వ వచనంలో మాట ఏంటో తెలుసా? సముద్రపు పొంగు అణిచివాడవు నీవే. చూడండి ఇక్కడ అంటున్నాడు, పొంగు అనగా పొంగును అణగజేసేవాడవు నీవే, దాని అంతరంగము లేపువాడవు నీవే, వాటిని అణుచువాడవు నీవే. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును అని రాశాడు. తర్వాత ఏం రాశాడు? ఐగుప్తు అని రాశాడు. ఇప్పుడు శివరాత్రికి ఒక వ్యక్తిని చంపిన దానిగా దేవుడు ఐగుప్తుని చేశాడు. ఒక వ్యక్తిని చంపబడిన వ్యక్తిగా అయిపోయింది ఎవరో తెలుసండి? రహాబు. మీరు గమనించండి, రహాబు అన్న ఐగుప్తి అన్న ఒకటే. మీకు అర్థమైందండి? ఇక్కడ రహాబు అని అక్కడ ఏమన్నాడు? ఐగుప్తిని నలిపివేసితిని అన్నాడు. రహాబుని దేవుడు మరొక పేరుతో పిలుస్తున్నాడు. రహాబుని మరొక పేరుతో పిలుస్తున్నాడు. ఏమని? ఐగుప్తిని పిలిచే పిలిపి ఏంటో తెలుసు అంటే రహాబు. రహాబు మనకు తెలుసు కదండి. ఎక్కడ ఒక వ్యక్తి పేరు, ఒక స్త్రీ పేరు రహాబు. ఎక్కడ ఉంటుంది? యెహోషువ గ్రంథంలో ఉంటుంది కదా. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఏగుల వారిని దాచిపెట్టింది కదండి రహాబు. ఎర్ర దారం ఒకటి తన యొక్క కిటికీకి కట్టుకుంది. ఆవిడ రక్షించబడినట్లుగా యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు చేత రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ రహాబుని గురించి గారు ఇక్కడ మాట్లాడుతుంది. ఐగుప్తికి మరొక పేరుతో పిలుస్తున్నాడు దేవుడు. రహాబు అనబడిన ఐగుప్తు నిన్ను నలిపేస్తానా. దేని చేత? నా బాహువుల చేత, నా చేతి చేత. ఎందుకో తెలుసా? నా పిల్లల జోలికి గానే లేక నన్ను ప్రార్థించిన వారిని ఎవరైతే ఉన్నారో వారి జోలికి నువ్వు వస్తే నేను చేస్తానో తెలుసా? నేను నలిపేస్తాను అంటున్నాడు ఇక్కడ. నీ బాహు చేతను నీ శత్రువులు ఏం చేసావో తెలుసా? శత్రువు కొట్టా. ఇక్కడ 13వ వచనం కూడా చదివితే, పరాక్రమం గల బాహువు నీకు గలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఎవరిది ఆ హస్తము? బలమైన హస్తము దేవునిది. ఐగుప్తుని అనగా నలిపేసే హస్తము ఎవరిది? దేవునిది. ఉన్నత హస్తము అన్నాడు, అది ఎవరిది? దక్షిణాస్తము అన్నాడు, అది ఎవరిది? దేవునిది. పరాక్రమము గల బాహు అంటండి, ఎవరిది? దేవునిది. పరాక్రమం అంటే మీకు తెలుసా? పరాక్రమం బైబిల్లో పరాక్రమం గురించి రాశాడు. పరాక్రమము కలిగిన యాటగాడు ఎవరైనా? పరాక్రమము కలిగిన యాటగాడు అంటాడు. ఎవరు ఎదుట? దేవుని ఎదుట పరాక్రమము కలిగిన యాటగాడు. మళ్ళీ ఇంకొక మాట యాడ్ చేశాను, మీరు ఇప్పుడు చెప్పాలి. ఎవరు? సంసోను గారు చెప్పాలి. పరాక్రమము గల యాటగాడు అని చెప్పిన తర్వాత పరాక్రమము గల యాటగాడు దేవుని ఎదుట నిమ్రోదు. హల్లెలూయా. ఎవరో? ఆదికాండము 11-10 అధ్యాయంలో నిమ్రోదు కనబడతాడండి. హల్లెలూయా. దేవుని ఎదుట పరాక్రమము కలిగిన యాటగాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూస్తాను, గుర్తులేదు. నేను అనుకుంటున్నాను దినవృత్తాంతాలు అనుకుంటున్నాను. ఒక్క మాట చదువుతామే. నిమ్రోదు గురించి, దావీదు గురించి చెప్తాడు. ఒక్క చదువుతాం, ఉంటే చదువు, కనపడితే చదువుతాం, లేకపోలేదు. దినవృత్తాంతాలు అనుకుంటున్నాను. ఒక్కసారి చూడగలరా? మీకు మాట్లాడతానికి
ఏమంటాడంటే అక్కడ కూడా పరాక్రమముల గురించి మాట్లాడడం జరుగుతుంది. మొదటి దినవృత్తాంతాలు అనుకుంటున్నాను. దయచేసి మీరు చూడగలిగితే కనబడితే సార్ చదవండి ఆ మాట. చాలా మంచి విషయం అక్కడ. సర్లేండి, వదిలిపెట్టండి, మనం ముందుకు వచ్చేవచ్చు. 20వ అధ్యాయం దాటిన తర్వాతే ఉంటుంది అది కనుక. ఓకే, చదువు వచ్చిన చెప్తే నేను చెప్పేస్తాను. 26 మొదటి దినవృత్తాంతాలా ఎంతండి? 26 ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని ఉంటుందంటే అక్కడ ఆ వ్యక్తికి పరాక్రమమును బలమును దేవుడు వాగ్దాన రూపిగా ఇచ్చాడని అక్కడ రాస్తాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరాక్రమము ఇక్కడ ఏమన్నాడు? 29వ కీర్తన 13వ వచనములో పరాక్రమము గల బాహు అంటాడు దేవుడిని. పరాక్రమం అంటే ఏంటండి? పరాక్రమం పరాక్రమమని ఎవరిని అంటారండి? అనండి, సింహము గుండి లాంటి వాళ్ళని, ఎలుగు బంటి గుండి లాంటి వాళ్ళని. అంటే ధైర్యం. ఇంకా అసలు ఎంతమంది ముందున్నా వెనుకున్నా పక్కనున్నా ఆ పక్కనున్నా జడియకుండా ఉన్న వాళ్ళని పరాక్రమవంతుడు, జడకుండా అలానేలాగా. మన ఈయన పేరు సిరియా సైన్యాధిపతిని కూడా అంటాడు కదా, ఆయన ఎవరంటే పరాక్రమవంతుడు అని చెప్తాడు అండి. ఎవరి గురించి? సిరియా రాజు నయమాను గురించి. పరాక్రమవంతుడు అంటే అంత ధైర్యవంతుడు అనమాట. దావీదు కూడా అంత ధైర్యవంతుడు అనమాట. సింహం ఎదురుగా వెళ్తే పరిగెత్తుకుంటూ వెళితే ఏం చేశాడు? సింహం మీద పడి దాని గెడ్డం పట్టుకుని దాన్ని నోటిలో చేపెట్టి మేక పిల్లలు విడిపించి నోటిలోంచి దాన్ని 2 ముక్కలుగా ఎవరు? సింహాన్ని సీల్చి వేసిన వాడు. అలాగే ఎలుగుబంటి వస్తే ఆ ఎలుగుబంటికి ఎదురుకుండా వెళ్ళి దాని మీద కలబడి దాన్ని 2 ముక్కలుగా చేసి చంపేసిన వాడు. అంటే పరాక్రమంతుడు అన్నమాట. అంటే అంత ధైర్యం కలిగిన వాడు. ఇంకా జడిచే సమస్య లేదు, భయపడే సమస్య లేదు. ఒక మనిషిలో పరాక్రమంతుడుగా ఒక పక్కన గడుపుతుంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడైన ప్రభు అంటున్నాడు కదా, పరాక్రమము గల బాహు. ఆయన చెయ్యండి తెలిసి పరాక్రమము కలిగిన బాహు అంటున్నాడు. ఈ రోజున నిన్ను రక్షించేది, కాపాడేది, ఆదుకునేది, పోషించేది, స్వస్థపరిచేది, బలపరిచేది అన్ని విషయాలలో నీతో ఉండేది. ఏదో బలహీనమైనది బాహు కాదు, బలము లేని బాహు కాదండి, చాలా ధైర్యము కలిగిన బాహు. అందుకే ఈ రోజున సాతాను చేతుల నుంచి నాడు క్రైస్తవ బిడ్డలైన వారు కాపాడబడ్డానికి గల కారణం ఏంటి తెలుసండి? సాతానుడు క్రైస్తవ బిడ్డలను సర్వనాశనము చేయడానికి ప్రయత్నాలలో అది ఉంటుండగా దేవుని పరాక్రమము కలిగిన బాహు ఏం చేస్తుంది తెలుసా? తన పిల్లలైన వారిని కాపాడడానికి ప్రతి దినము కూడా తన పిల్లల చుట్టూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తము అలాంటిది, దేవుని హస్తము అలాంటిది. ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 89వ కీర్తనలోనే 21వ వచనం చదవండి. ఎడ తెగక బలపరిచే హస్తం అంటండి. చూడండి ఏమంటున్నాడు? నా చెయ్య ఎడతెగక అతనికి తోడయ్యుండెను, నా బాహువు అతనిని బలపరిచెను. ఈరోజున సంఘములో ఉన్న సోదరులారా, దేవుని హస్తము ఎడతెగక బలపరిచే హస్తము. ఎడతెగక
అసలు ఎడతెరిపు లేదండి నేను కాపాడడానికి. నువ్వు ఇంటిలో ఉంటే నేను కాపాడుతుంది, నువ్వు వీధిలో ఉంటే కాపాడుతుంది, నీ పనికి వెళ్తే కాపాడుతుంది, నువ్వు ఊరు వెళ్తే కాపాడుతుంది, నువ్వు ప్రార్థనకు వస్తే కాపాడుతుంది, నేను ప్రార్థనించి వెళ్తుంటే కాపాడుతుంది. అసలు ఆయన తన హస్తాన్ని ఏం చేస్తున్నాడో తెలుసండి, నీకు కాపుదలగా ఉంచుతున్నాడు, ఎడతెగక కాపాడది. అందుకే దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, కొండల కొంచెం నా కళ్ళు ఎత్తుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చను, యెహోవా వల్లనే కలుగును. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొరకడు నిద్రపోడు. చూసారా, ఎడతెగని కాపుదల. ఎవరికి? ప్రభు పిల్లలైన వారికి. ఆలోచించండి. ఒకసారి పౌలు గారు లుస్త్రా అనే ప్రాంతంలో స్వార్థ చేస్తూ ఉంటే చాలా మంది వచ్చి ఏం చేశారో తెలిసిన గుంపు కూడా ప్రజలు చితగొట్టేశారండి. మామూలుగా కాదు, రాళ్ళతో కొడుతూ ఉంటుంటే చచ్చిపోయాడని చెప్పేసి కొట్టిన వాళ్ళు ఏం చేశారో తెలిసి చచ్చిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత కంచేపటికి తన శిష్యులైన వారు తన పక్కన ఉంటే లెగతీశారు, చచ్చిపోయాడు అనుకుని వాళ్ళు పోయారండి, వెళ్ళిపోయారండి అందరూ. లేకపోతే ఈయన వేరొక పట్టణానికి వెళ్ళాడు. వేరొక పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేసి తెల్లారి మళ్ళీ ఎక్కడికి వెళ్దామంటే తన శిష్యులతో అలా లుస్త్రాకి వెళ్దాం. లుస్త్రాకి వెళ్ళడానికి అంతకు ముందు రోజే కదా కొట్టారు, రాళ్ళతో కొట్టారు, రక్తాలు కానీ మగవంతా వాసిపోయింది, కాళ్ళన్నీ వాసిపోయాయి, ఎక్కడ పడితే అక్కడ గాయాలు. మీరు ఆలోచించండి. అప్పుడు వీళ్ళు అనుంటారు తన శిష్యులు, ఏమండి ఈయన వారం రోజులు అయిందనుకుంటున్నారా, మన అక్కడి నుంచి తిరిగి వచ్చింది నిన్నే కదా, మళ్ళీ వెళ్దామంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. చూడండి, ఎందుకు తెలుసా, పౌలు గారు మళ్ళీ అక్కడ ఆ గాయాలతోనూ ఆ వాపులతోనూ ముఖమంతా వాసిపోయింది, ఒళ్ళంతా వాసిపోయింది, మీరు ఎలా తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ దేవుడు నాతో అంటున్నాడు, అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయట, చాలా మంది అనగా వాక్యం వినేవాళ్ళు ఉన్నారట అని చెప్పినప్పుడు యేసుప్రభు శిష్యులు, ఆ యేసుప్రభు శిష్యులు అంటే ఎవరో మన పౌలు గారి శిష్యులు ఏం చేశారు, ఆయన తీసుకుని ఆయనతో కలిసి వెళ్ళడం జరిగింది. చూడండి, మనమైతే ఏమండి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తాం? అమ్మా ప్రార్థన రాలేదేరమ్మా అని అడిగాం అనుకోండి, దెబ్బ తగిలింది అయ్యారు, ఎక్కడ తగ్గింది, ఎక్కడ వాసిపోయి కొద్ది తగ్గిందండి అయ్యారు, అందుకే రాలేకపోయింది. చూసారు, శాకుడు యొక్క భారాలను తెలుసండి. ఏమ్మా మరి కనీసం ప్రార్థన కూడా చేసుకోలేకపోయానండి అయ్యారు, అందుకే మీకు ఫోన్ చేశాను మీరు చేస్తారని. నాకెప్పుడు కడుపు నొప్పి, నా కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, తలకాయ నొప్పి, మా కాళ్ళు నొప్పి, రాత్రి అంతా నిద్ర లేదు, నాకు కౌరు వచ్చింది, ప్రార్థన అవసరం వచ్చింది, అప్పుడు నేను ఏం చేస్తాను? వెనక్కి తిరగనే కదా. పౌలు గారు తెలుసా, అక్కడ కొట్టారు కదా, తిట్టారు కదా అంటే దేవుడు అంటున్నాడు, పౌలు అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి, నువ్వు ఇక్కడి నుంచి ఇలా ప్రయాణం చేసుకుని ఆశ్రయకి ఎలా ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకుంటున్నామో, తిరిగి మళ్ళా లుస్త్రాకి వెళ్ళు అని ఏదో చెప్తున్నాడు. నేను అంటున్నాను, నీకు మతం ఉందా అసలు? శిష్యులు అంటున్నా, నీకు మతం ఉందా అసలు? నీకు పోయే కాలం వచ్చిందా, నీకు తెలియదు, నువ్వు కాకుండా మమ్మల్ని కూడా తను తినమంటావా అన్నట్టుగా అంటుంటే, లేదు అక్కడ ఆత్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడ తెగకుండా బలపరిచే హస్తము ఎవరిదే? దేవునికి కనుక నా శరీరము అది బలహీనంగా ఉండి మీకు కనపడచ్చు, కానీ నన్ను బలపరిచే, ఎడ తెగకుండా నన్ను బలపరిచే హస్తం ఆయన కనుక నన్ను అక్కడ తీసుకెళ్ళండి. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత రోజునండి అక్కడికి వచ్చాడండి, లుస్త్రాకు వచ్చిన తర్వాత అక్కడ అంటే వాళ్ళందరికీ సువార్త చేసేటండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. వాళ్ళు ఏం చేశాడంటే వాళ్ళని దృఢపరిచాడట. ఇక అర్థమవుతుందండి. అసలు ఎవరు దృఢపరచాలి? అక్కడికి వెళితే పౌలు గారి వీళ్ళందరూ, అయ్యా నిన్నే దెబ్బలు తిన్నారు, మళ్ళా వచ్చారు, అయ్యా మీరు రెస్ట్ తీసుకోండి, మీకు పర్వాలేదు, యేసు తోడుగా ఉంటాడండి,
మీరు మంచి భోజనం మేము పెడతామండి, మంచి హాస్పిటల్ మీకు చూపిస్తామండి, తర్వాత మంచి సేవ చేస్తారు కదండి అని దైవజనుడు ఏం చేయాలి? దృఢపరచడం మానేసి, వాళ్ళు దృఢపరిచినట్టుగా అక్కడ లేదు. కానీ ఈ పౌలు గారు దెబ్బలు తిన్నవాళ్ళు, పౌలు గారు గాయపడిన వాళ్ళు, ఆత్మల రక్షణ కొరకై ఆయన చూసారా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దృఢపరిచి, పౌలు గారు తన పత్రికలు రాస్తాడు. దొంగల వలన ఆపదలను, యూదుల వలన ఆపదలను, అనగా అన్యుల వలన ఆపదలను, ఏమిటి ఇలా చెప్పుకొస్తుంటాడు. అనగా ఆళ్ళ వల్ల ఆపదలను, ఏళ్ళ వల్ల ఆపదలను, బంధకాలలో ఆపదలను, అనగా రకరకాల ఆపదలను నా దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆయన హస్తంతో ఎడతెగని, ఏంటంటే ఎడతెగని, రిపీట్ వల్లారా, ఎడతెగని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఎడతెగని హస్తం ఎవరికి? పలువురు చోట చెప్తాడు. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటున్నాను, 13వ వచనం చూడండి. 4:13 అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఓకే, అదే ఏంటండి 4:13 కదమ్మా. 4:13 పిలుపులు రాస్తున్నాడు. నన్ను బలపరిచి వాని యందునే. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారికి ఎలాగ సాధ్యమైందండి? పౌలు గారు ఎలాగలిగాడండి? పౌలు గారు అనగా దెబ్బలతో, గాయాలతో అక్కడ ఎలాగ స్వార్థ చేయగలిగాడండి? పౌలు గారు మనగా ఆ పరిస్థితులలో అంత దూరం ఏమండి, అతను వెళ్ళిన ఊరికిని, ఇతను వచ్చినట్టు ఊరికిని 30 కిలోమీటర్లు అంటండి. అప్పుడులో ఏమి లేవు, మనకు మళ్ళీ మోటార్ సైకిల్ లేవు, కారు లేవు. మరి ఎలా తీసుకెళ్ళారో కానీ పౌలు గారు ఎలా వెళ్ళారో నాకు తెలియదు కదండి. దేవుడు పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందునే నేను సమస్తమును చేయగలను. అంటే అక్కడ పౌలు గారు దేవుని పని చేయటం కొరకు ఆయన తన శరీరాన్ని చూడలేదు. ఈరోజున దేవుని పిల్లలారా, ప్రార్థన చేయడానికి నీ శరీరం అడ్డొస్తుందేమో, వాక్యము చదవడానికి నీకు నీ శరీర బలహీనత అడ్డొస్తుందేమో, దేవుని మందిరమును రావడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ శరీరం అడ్డొస్తుందేమో, ఉపవాసం ఉండడానికి నీ శరీరం అడ్డొస్తుందేమో. దయచేసి అవి అడ్డు కాదు అంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచి వాని యందునే సమస్తమును చెయ్యగలిగిన ఒక యేసు ఒక హస్తమునకు తోడుగా ఉందని మాత్రమే మర్చిపోకూడదు. మనం నమ్మాలి, అది నమ్మాలండి, మనం నమ్మాలి. మనం నమ్మకపోతే ఉపవాసం ఉండలేము, మనం నమ్మకపోతే ప్రార్థన చేయలేము, మనం నమ్మకలేకపోతే ప్రభువుని కార్యాలను చూడలేము. రాత్ర నిలకడ కలిగిన దైవ భక్తి, నిలకడ కలిగిన దైవ భక్తి అని దాని గురించి చెప్తూ ఉండగా, నిలకడ లేని భక్తిని చూపించి నిలకడ కలిగిన భక్తి చేయాలని నేను చూపిస్తుండగా, కీర్తన గ్రంథంలో ఏముందో తెలుసండి, వారంటండి వారు దేవుని నిబంధనను నమ్మకముగా గైకొనలేరు అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నమ్మకముగా లేదండి? దేవుని నిబంధన. అంటే ఈ వాక్యాన్ని నమ్మలేరట. ఈ రోజు చాలా మంది వాక్యాన్ని నమ్మకపోవడం వల్లే ఆశీర్వాదాలు లేవు. ఈ వాక్యంలో తన జీవితాన్ని ప్రభు సహాయం చేస్తాడని, ఆది ఎందు వాక్యం ఉండని, వాక్యమే దేవుడు అయి ఉన్నాడని బైబిల్ చెప్తున్నప్పుడు కూడా ఆ బైబిల్ ఈ నిబంధన వాక్యమే దేవుడై ఉంటే, ఈ నిబంధన వాక్యమైన దేవుడిని నమ్మలేని సంఘాలలో చాలా మంది ఉన్నారండి. అలాగే ఆనాడు ఇజ్రాయేల్లో కూడా వారు నా నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. నమ్మకముగా గైకొనాలి అనే విషయాన్ని. కనుక ఈరోజు మనము దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే, మనం నడిపించాలంటే, మనము ప్రతి చిన్నదాన్ని కూడా వాక్యంలో ఉన్నదని మనం నమ్మి
ప్రభు యొక్క సన్నిధిలో సాగిపోవాలి. యేసయ్య చేస్తాను అన్నది చేస్తానంటే, యేసయ్య ఇది చేయొద్దు అన్నాడు, మనం చేయకుండా మానేయటమే. ఇది ఇలాగ నడుము అని చెప్పాడు, అది మనం నడవడమే. ఇలా ప్రార్థించాలన్నాడు, మనం ఇలా ప్రార్థన చేయడమే. ఏమైనా మనం నమ్మాలి. బైబిల్ మనకి ఇక్కడ ఒక వాక్యం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక చదవక్కర్లేదు. ఏముంటుందంటే 10:17 అనుకుంటున్నాను, 10-17 చదవండి. వాక్యం మర్చిపోయాను. కాగా ఇరుటి వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగును. మొట్టమొదటిగా నీకు వినడం నేర్చుకోవాలి. నువ్వు రావడం కాదు కావాల్సింది. వచ్చి వెళ్ళిపోయేవాడు బడిబంది వెళ్ళిపోతారు. నా దగ్గరికి బడిబంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది కావాల్సింది. కానీ కాగా క్రీస్తు నందు కాగా వినుట వలన అంటే వినాలి. మొట్టమొదటిగా వినడం నేర్చుకోవాలి, వినాలి. విన్న తర్వాతే మనకు నమ్మకం కలుగుద్ది. వినుకోకుండా ఏమంటే ఒక పని చేయమన్నారండి, పలానా చోట పలానా పని అండి, పలాందని అన్నాను. అదేంటో నేను చెప్పుకోకుండా అబ్బాయి నాకు కుదరదండి, నాకు కుదరదండి, అది నా వల్ల కాదండి. అది నువ్వు ఎక్కడన్నా వినలేదుగా, వినాలి కదా. ఏంటి అది పూర్తిగా విన్న తర్వాత అప్పుడు నువ్వు చేయలేవో చేస్తావో తర్వాత అప్పుడు నా వల్ల కదండి, నేను దాంట్లో నేను వెళ్ళలేనండి, ఆ వర్క్ నేను చేయలేనండి, అలా కదండి, ఇలా కదండి. అసలు అది చెప్పాలి కదా, దానికోసం చెప్తాడు కదా. కొంతమంది ఇలా ఉంటారండి, వినాలి, విన్న తర్వాతే అది చేస్తావా చెయ్యవా అనే తర్వాత దాన్ని వినాలి. ఒకసారి వింటే మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. నేను అందుకే ఒక్కసారి చదివింది 100 సార్లు చదువుతాను, ఒక్కసారి చదివింది 10 సార్లు చదువుతాను, ఒక్కసారితో వదలనండి నేను. అది నిజమా అబద్ధమా అని దాన్ని ఒక్కసారి విన్నాను కూడా అనండి, విన్నది తెలుసుకుంది కూడా అని ఒక్కసారికి 2 సార్లు నేను ఆలోచిస్తాను, ఒక్కసారికి 4 సార్లు ఆలోచిస్తాను. ఎందుకు తెలుసు అంటే అలా చేసినప్పుడే దాని ఫలితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు రోమిలికి రాసిన పత్రికలో 10:17 చదవండి. కాగా వినుట వలన విశ్వాసం అప్పుడు నీకు వస్తుంది. వినటం వలన విశ్వాసం కలుగుద్ది. వినాలి, ఓపిక కలిగి ఉండాలి, వినాలి. చాలా మంది మాస్టర్ గారు నాకు తెలిసిన వాక్యాలు ఎన్నో చెప్తూ ఉంటారు, నేను వింటానండి. ఇంటూ ఉంటే ఏం కలుగుద్దో తెలుసా? నేను తెలుసుకున్న సంగతుల్లో కన్నా కొన్ని సంగతులు ఇంకా బయటపడతారు. వినాలి. ఇది వల్ల నీకు ఏం కలుగుతుంది? ఇంకా విశ్వాసం కలుగుద్ది, ఇంకా బలపరచబడతావు. సంఘంలో దేవుని వాక్యం ఎంత వింటే, ఎంత చదివితే వాళ్ళు అంతగా బలపడడానికి గల కారణం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇదిగో నేను చెప్తున్నాను, వినుట వల్ల నీకు విశ్వాసం కలుగును. ఇది జరగదు అన్నది కూడా నువ్వేం చేసుకుంటావు? వినటం వల్ల విశ్వాసం వస్తుంది కనుక ఇది తప్పనిసరిగా జరుగుద్ది అని నీలో ఒక గొప్ప నమ్మకము ప్రారంభించబడి కనుక దేవుని పిల్లల మీద మనము ఈ సమయంలో ఇశ్రాయేలుకి తోడున్న దేవుడు, పౌలు గారికి తోడున్న దేవుడు, ఈనాడు క్రైస్తవ బిడ్డలైనట్టు మనందరికీ తోడున్న దేవుడు, తన హస్తము అందరికీ తోడుగా ఉండి నడిపిస్తున్న ఆ యొక్క దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కిందకి మనందరం వెళ్తాం. కనుక రక్షింపనేరుకున్నట్లుగా ఆయన హస్తము ఖర్చు కాదు. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఇరుగుపురు వారిని రక్షింపనేరుకున్నట్టుగా దేవుని యొక్క హస్తము ఎంత దూరం ఉన్నా ప్రభు తీసుకుని వచ్చి మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. ఆయన హస్తము పరాక్రమం కలదని తెలియజేసింది. కనుక అలాంటి బాహువుల కిందకు వెళ్తాం. తగిన సమయంలో మనం ఆశీర్వాదకరముగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన అందరిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అందరూ మోకరిద్దాం, ఒకసారి మోకరిద్దాం, ఒక్కసారి అందరూ కూడా మోకరించండి. యేసుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా మీ స్థలాలలో ప్రతి ఒక్కరూ మోకరించండి. మీ స్థలాలలో ప్రతి ఒక్కరూ అందరూ కూడా మోకరించండి. ఒక్కసారి మోకరించగలరా? ఒక్కసారి మీరు మోకరించగలరా? ఒక్కసారి యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2 చేతుల పైకి ఒకసారి ప్రభుని స్తుతించగలరా?
గట్టిగా దేవుని స్తుతించగలరా? ప్రభుని కనపరచగలరా? యేసుని స్తుతించగలరా? యేసుని కనపరచగలరా? స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా యేసునికి వందనాలయ్యా. సర్వాధికారికి స్తోత్రాలు. పరిశుద్ధమైన సన్నిహితమండి. ఆయన స్తుతించండి, ఒకసారి స్తుతించండి. ప్రార్థన కాబట్టి నీవు స్తుతించమన్నాడు. ప్రార్థన వేరే, స్థుతి వేరే చెప్తున్నాను కదా, కనుక స్తుతించండి. ప్రార్థన చేయొద్దు. దేవా నువ్వు పరిశుద్ధుడు, స్తోత్రం. రావణ గారి స్తోత్రం. నా కుటుంబాన్ని ప్రేమించిన వారి స్తోత్రం. ఈరోజు మందిరానికి తీసుకొచ్చినందుకు నీ స్తోత్రం. ఈరోజు నీ దాసు ఇచ్చిన వాక్యం స్తోత్రం. ఇది స్తోత్రం. దేవుడిని పొగడడం, ఆరాధించడం చెయ్యి. ప్రభువా ఈరోజు నాకు ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు కానీ కాపాడినందుకు ఎన్నో బలపరిచిన వాడు నీకు స్తోత్రం. యేసునికి మహిమ కలుగును గాక. యేసునికి వందనాలు కలుగును గాక. సర్వాధికారికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతుడా నాకు ప్రభువా ఈ వారంలో నాకు చాలా బలహీనతలు కలుగును. నీకు స్తోత్రం. నన్ను కాపాడేందుకు స్తోత్రం. ప్రభువా నా బిడ్డలకు అస్వస్థతలు కలిగే ప్రభువా ఈ నెలలో మొన్న వాళ్ళ నెలలో ప్రభువా గడిచిన నెలలో సమస్యలు ప్రభువా అయ్యో సమస్యలు ప్రభు నా కుటుంబంలో అయ్యా నన్ను కాపాడేందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత మంచి దేవుడు దేవా, పాపల రక్షకుడా స్తోత్రం. నాయనా నా కుటుంబంలో తండ్రి ఏ పాపం అయితే వేడుతుందో తండ్రి దాన్ని వేరువేరుస్తున్నాయా స్తోత్రం స్తోత్రం. యేసుని స్తుతించగలరా? చేయగలవా? దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని స్థుతించగలవా? యేసు నీకు మేలు చేయాలనుకుంటే అడుగుతూ దేవుని స్థుతించగలవా? దేవుడు మేలు చేస్తే, మేలు జరుగుంటే దానిని బట్టి చెబుతూ అనగా మేలంటే జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించగలవా? స్థుతించగలవా? అలాగనే నీకు ఏదైనా మేలు కావాలనుకుంటున్నావా? దాన్ని అనగా దేవుని అడుగుచూ స్థుతించగలవా? ఆలోచన చేయి. యేసు నాకు బలాన్ని కావాలి, స్తోత్రం. యేసుని పొందున్నారు. నాకు ఆరోగ్యం కావాలి, నీకు స్తోత్రం. వందనాలు కూడా స్తోత్రం. అయ్యా బలాల పరిస్థితులు నా బిడ్డ ఉండిపోయినారా స్తోత్రం స్తోత్రం. దాని నుంచి విడుదల కలిగించి స్తోత్రం. అలాగే దేవుని అడగడానికి సిద్ధపడతారా? హల్లెలూయా. యేసుని పొందున్నారు. మీరందరూ ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. మీరు స్తుతిస్తూనే ఉండండి, ఎవరికి వారు స్తుతిస్తూనే ఉండండి. ప్రభువానికి వందనాలు. ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరణ స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మీరు స్థితులు చెల్లిస్తూనే ఉండండి. యేసుని పొందనాలు. ఈరోజు ఆదివారం ఇచ్చినందుకు స్తోత్రములు. యేసయ్యా ఈ రోజు నీ వాక్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈరోజు చాలా మంది ప్రభువా బలవంతులు చనిపోయారు తండ్రి, వారికి లేని వాక్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రములు. నీకు వందనములు ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. యేసుని పొందనాలు. ఈ సమయంలో ఎదుటి కొరకే నేను ప్రార్థన చేస్తున్నారు. మీరు స్తుతించి ప్రభుని కనపరచండి. యేసునికి ఈ రోజు బలం ఇచ్చినందుకు స్తోత్రం. యేసునికి స్తోత్రం. అది తీసుకుపోతున్న సంఘాన్ని బట్టి స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం. మంచి మనసుతోని ప్రభుత్వం ప్రభుత్వంలో కలిగి శుద్ధి చేయండి, తీసుకోవడానికి ప్రభు చేయండి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం. పరిశుద్ధంగా వందనాలు. ఈ రక్తాన్ని ప్రభు విడిచి చూడన్నాను తండ్రి. నేను ప్రభు యేసు నామములో తండ్రి ఈ బిడ్డలందరూ తీసుకునిచుండగా ఈ పరిశుద్ధ సన్నిధి సహాయకులు దాచేయండి. వందనాలు ప్రభువా. ఇది నీ రొట్టె ప్రభువా. ఈ రొట్టె కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ శరీరం గాయపడింది ప్రభువా. ఆ గాయపడిన ఈ శరీరాన్ని ప్రభువా అంటున్నారు, నా యొక్క శరీరము తీసుకుని వచ్చాను. నేను తీసుకుని బిడ్డలందరినీ బలపరిచాను. స్తోత్రం. యేసుని అడుగుచున్నాను తండ్రి. యేసునికి స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా స్తుతిద్దాము. హల్లెలూయా స్తోత్రం. అందరూ కూడా స్తుతించండి. కొంచెం దూతారు స్తుతించండి. స్తుతి వలన మీకు వచ్చే లాభం తెలియట్లేదు. మనం ప్రార్థన చేయాలనుకుంటున్నాం కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మేలు చేస్తాడు కదా. మేలు చేసినప్పుడు కూడా యేసయ్యా ఆయన పలాని మేలు చేసావు, నీకు స్తోత్రమయ్యా. పలాని మేలు చేసావు, స్తోత్రమయ్యా. వందనాలయ్యా, స్తుతులయ్యా స్తుతులయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అది జరగదనుకున్నానయ్యా, జరిగిందయ్యా స్తోత్రాలు. ఎప్పుడైనా రోజు నీ చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతిస్తున్నావా? తిరిగి ప్రార్థన చేస్తున్నావా? దయచేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు, కానీ ఆ ప్రార్థనలో కూడా నీ స్తుతి ఉండాలి. దేవుని స్తుతించడానికి కృప
దేవుడు నీకు ఇచ్చాడు, అందరికీ నేను కృపించాడు. ఆయనే ఆశ్చర్యకరుడు, స్తోత్రం. ఆయనే ఆలోచనకర్త, స్తోత్రం. ఆయనే మన తండ్రి దేవుడు, స్తోత్రం. ఆయనే మన నడిపించే నాయకుడు, స్తోత్రం, 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 స్తుతులు, స్తుతులు, స్తుతులు. యేసు వందనాలు దేవుడు బ్రహ్మ. అలాగే ప్రభు ఈ పాత్ర కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది ఒక నీ పాత్ర తండ్రి. ఆయన ఒక రాత్రి పట్టుకుని ప్రభు పాత్ర రక్తము తప్పని మీద నాకు చెప్పాడు. ఇది ప్రభుని సిందించిన రక్తము తండ్రి. దీని కొరకు ప్రార్థిస్తున్నాను. నీ పిల్లలైన వారు తండ్రి తీసుకోవడానికి, నీ పిల్లలైన వారు తీసుకోవడానికి తండ్రి ప్రభు కృప దయచేయండి. యేసునే తండ్రి ఆయన నా జీవితాలలో తండ్రి నీ రక్తమే విమోచన, ఈ రక్తమే ప్రభు. యేసునికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసునికి వందనాలు.